హే గాయ్స్ వాట్సాప్ లో కొత్త ఫీచర్ వచ్చింది తెలుసా? సో ఎప్పటి నుంచో మోస్ట్ అవైటింగ్ ఫీచర్ అదైతే. ఎందుకంటే మనం ఏదన్నా ఫోటోని స్టేటస్‌గా పెట్టాలి అని అనుకుంటే, ఏదైనా వీడియోని స్టేటస్‌గా పెట్టాలనుకుంటే, దానికి ఒక సాంగ్ యాడ్ చేసి, ఒక చిన్న మ్యూజిక్ యాడ్ చేస్తే అది మన ఎమోషన్‌ని తెలియజేస్తుంది. సో అలాంటి ఒక ఫీచర్ ఓన్లీ ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లోనో ఇంకెక్కడ వేరే వేరే ప్లాట్‌ఫార్మ్స్ పైనే ఉండే గానీ, వాట్సాప్‌లో లేకుండే. సో వాట్సాప్‌లో మనం ఫోటో ఏదైనా అప్‌లోడ్ చేయాలన్నా, ఏదైనా వీడియో అప్‌లోడ్ చేయాలన్నా, దానికి ఎనక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఇన్‌స్టాగ్రామ్‌లోనో లేకపోతే వేరే యాప్స్ యూజ్ చేసి, దానికప్పుడు మనం మ్యూజిక్ యాడ్ చేసి, దాన్ని డౌన్‌లోడ్ చేసి, తీసుకొచ్చి వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకుంటుండే మన కాంటాక్ట్స్ అందరు చూడనీకి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అవసరం లేదు. ఎందుకంటే వాట్సాప్‌లోనే మనం మ్యూజిక్ యాడ్ చేసేసుకోవచ్చు మన స్టేటస్‌లో. అండ్ ఇంకోటేంటంటే మన వాట్సాప్‌లో స్టేటస్ యాడ్ చేసేటప్పుడు మనం ఒకరిని మెన్షన్ చేయొచ్చు. సో ఇదైతే చాలా రోజుల నుంచే ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయింది. కానీ ఈ మ్యూజిక్ యాడ్ చేయడము అండ్ వాయిస్ రికార్డ్ కూడా అంటే డబ్బింగ్ అన్నమాట. ఒక ఫోటో పెట్టి మనం ఇక్కడున్నాం, అక్కడున్నాం అని చెప్పి వెనకాల మనం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లాగా ఒక డబ్బింగ్ ఇవ్వడానికి కూడా ఒక ఆప్షన్ వచ్చింది. సో ఈ ఆప్షన్‌ని ఎలా మనం యూజ్ చేయాలి వాట్సాప్‌లో చూసేద్దాం రండి. అండ్ ఈ ఫీచర్‌ని యూజ్ చేయడం ఎంత ఈజీ అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కంటే కూడా ఫాస్ట్‌గా అయిపోతుంది. సో జస్ట్ ఏం లేదు. సో ఫస్ట్ ఈ ఫీచర్ యూజ్ చేయాలంటే మనం వాట్సాప్‌లోకెళ్ళిపోవాలి. సో వాట్సాప్ స్టేటస్ సెక్షన్‌కొచ్చేసాం. స్టేటస్ సెక్షన్‌కొచ్చిన తర్వాత మనం స్టేటస్ యాడ్ చేయాలి అని అనుకుంటాం కదా! ఇప్పుడు ప్లస్ పైన నొక్కితే యాడ్‌కెళ్ళిపోతుంది. సో అప్పుడు మనం ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఫోటోకి పైన మనకి ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో ఇది. ఆ మ్యూజిక్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకిక్కడ ఆప్షన్స్ సాంగ్స్ ఇట్లా మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎట్లయితే వస్తాయో సేమ్ అవే. ఎందుకంటే ఇది కూడా మెటా వాళ్ళదే గదా! సో ఇది అండ్ వాట్సాప్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ 2 గూడా ఒకటే కంపెనీకి చెందినవి కాబట్టి సో ఈజీగా సేమ్ అక్కడ ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఇక్కడ అన్నీ మెల్లమెల్లగా డంప్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. సో ఇక్కడ మనం తెలుగు సాంగ్స్ ఏదైనా పెడదాం. తెలుగు అని క్లిక్ చేస్తే మనం కమాండ్ ఇస్తే తెలుగు సాంగ్స్ వస్తున్నాయి. సో ఇక్కడ 'హే రంగులే' సాంగ్ ఉంది. సో ఆ సాంగ్‌ని మనం యాడ్ చేసేద్దాం. సో ఇక్కడ. సో సెక్షన్ గూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది మనకి. సో ఎక్కడ ఏ సాంగ్ ఏ లిరిక్ పెట్టాలి, ఏ మ్యూజిక్ పెట్టాలి, ఏ బీజీఎం ఎక్కడి వరకు పెట్టాలి అనేది 15 సెకండ్స్ నుంచి మనకి 60 సెకండ్స్ వరకు గూడా ఈ మ్యూజిక్‌ని మనం వాడుకోవచ్చు. సో ఇదైతే నేను ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంటే లిరిక్స్ స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి పెడదాం అనుకుంటున్నాం కదా! సో పెట్టేస్తాం. ఇక్కడ అంతే సేమ్ అక్కడ ఈ సెక్షన్‌ని సెలెక్ట్ చేసుకొని మనం దీన్ని డన్ అని నొక్కేసేయాలి. అంతే యాడ్ అయిపోయింది సాంగ్. అండ్ ఇక్కడ మనకి ఈ ఫిల్టర్స్ అయితే సేమ్ పాత ఫిల్టర్సే ఉన్నాయి. అండ్ ఇక్కడ మెన్షన్ చేయడానికి ఎవరిని మెన్షన్ చేయాలనుకుంటున్నామో వాళ్ళని మెన్షన్ చేయొచ్చు మనం. సో ఈ సింబల్ ఉంది కదా! దానిపైన ఇప్పుడు ఈ ఫోటోలో ఎవరో మన ఫ్రెండ్స్ ఉన్నారనుకో, మన ఫ్రెండ్స్‌ని మనం ట్యాగ్ చేస్తున్నట్టు. సో అక్కడ ట్యాగ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఇక్కడే వాయిస్ కూడా మనం రికార్డ్ చేయొచ్చు. సో ఇదైతే ఇట్లా మ్యూజిక్ యాడ్ చేసేటప్పుడు వాయిస్ యాడ్ చేయడానికి ఉండదు. వాయిస్ యాడ్ చేస్తే మ్యూజిక్ లేదు. సో ప్రస్తుతానికైతే ఒక మ్యూజిక్ ఆర్ ఒక వాయిస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది అప్‌లోడ్ చేసేస్తాం. సో ఇలా అప్‌లోడ్ అయిపోయింది. ఇదే మరి అంటే మనం ఏదైనా వీడియో తీసామనుకోండి. ఆ వీడియోకి కూడా ఇలాంటి ఒక మ్యూజిక్ యాడ్ చేయొచ్చా అంటే ఆఫ్‌కోర్స్ చేయొచ్చు. ఇదొక మ్యూజిక్ వీడియో ఉంది కదా! సో ఇది జస్ట్ స్క్రీన్ రికార్డ్. సో దీనికే మనం ఒక మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే పైన యాడ్ చేసేయొచ్చు. లైక్ దీనికి కూడా ఏదో ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకోనో, లేకపోతే ఆ వీడియోలో ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే దానికి మనం వాయిస్ రికార్డ్ కూడా ఇవ్వచ్చు. వాయిస్ యాడ్ చేయాలనుకుంటే మనం ఇక్కడే డైరెక్ట్‌గా ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వాయిస్ పెట్టడానికి ఇది. లేదు మనం ఏదైనా వీడియో తీసుకొని దానికి ఒక మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని దీనికి మ్యూజిక్ సెక్షన్‌లోకెళ్ళి మనకు కావాల్సిన మ్యూజిక్ కొడితే వస్తుంది. సో ప్రస్తుతానికైతే మన గ్యాలరీ నుంచి మనం సాంగ్స్ తీసుకోవడానికి లేదు. సో అది అంటే ఈ వాట్సాప్‌లో స్టోర్ చేసుకున్నవి ఏవైతే ఉంటాయో అవి ఇచ్చే వాటిని మాత్రమే అందులో ఉన్నవి మాత్రం సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటది. సో అలా సెలెక్ట్ చేసుకొని ఏదో ఒక సాంగ్ తెలుగు సాంగ్స్ ఆర్ ట్రెండింగ్ ఏదన్నా థండేల్ సాంగ్ అని కొడదాం. సో యాహ్! బీజీఎం వచ్చింది.
సో ఈ సాంగ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మనకి సాంగ్ అనేది ఈ వీడియోకి సెట్ అయిపోతుంది. సో డన్. సో డన్ కొట్టేసి మనం యాజ్ యూజువల్ స్టేటస్ అప్లోడ్ చేసేయచ్చు. సో ఇంతే, వాట్సాప్లో స్టేటస్ పెట్టడానికి ఎన్ని కష్టాలు పడతామండి. అంటే ఆ మ్యూజిక్ని మన కాంటాక్ట్స్లో ఎవరో సమ్మన్ స్పెషల్ ఉంటారు. ఎక్కువ మంది బాయ్ ఫ్రెండ్స్ కోసం గర్ల్ ఫ్రెండ్స్ పెడుతూ ఉంటారు స్టేటస్. సో వాళ్ళు మ్యూజిక్ ఖచ్చితంగా ఉండాల్సిందే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ ఎమోషన్ తెలియాలి కాబట్టి. సో మరి వాళ్ళు పెట్టాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళ ఫోటోని ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి అక్కడ డౌన్లోడ్ చేసి ఇక్కడ పెట్టేసరికి ఆ క్లారిటీ కాస్త దొబ్బిద్ది. సో అదంతా లేకుండా ఇప్పుడు హాయిగా ఇక్కడే మనం డైరెక్ట్ విత్ క్వాలిటీ, హై పిక్చర్ క్వాలిటీ తోటి మంచి మ్యూజిక్ యాడ్ చేసుకొని స్టేటస్ అప్లోడ్ చేసేయచ్చు. మరి మీరు కాకపోతే ఇదంతా మనం చేయాలంటే ఫస్ట్ మనం ఫోన్ అప్డేట్ చేసుకోవాలి, వాట్సాప్ అప్డేట్ చేయాలి. సో ఆల్రెడీ వైఫై యూజ్ చేసే వాళ్ళకైతే అది ఆటోమేటిక్ అప్డేట్స్ కొంతమంది పెట్టుకుంటారు. ఒకవేళ ఎవరైనా అప్డేట్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్లే స్టోర్కి వెళ్ళి అప్గ్రేడ్ చేసేసుకుంటే అయిపోతుంది.